సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మీకు ఈరోజు కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో కొద్దాం. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో ఇక్కడ రాయబడిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యజమానికి మనం లెక్క చెప్పాలి. నీవు సంపాదించినవి తీసుకొచ్చి ఆయన ఎదురు పెట్టాలట. పెట్టగానే ఆయన అన్న మాట బడా నమ్మకమైన దాసుడా మొదటి మాట. రెండో మాట ఏమిటో తెలుసా? ఈ కొంచెములో నీవు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. మూడో మాట ఏమిటో తెలుసా? నేను నీకు అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను. తర్వాత మాట ఏమిటో తెలుసా? యజమాని సంతోషంలో పాలు పొందు. ఇవి మీరు చాలాసార్లు చదివినవి, అయినా మరలా జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మనం యథార్థంగాను పవిత్రంగాను నమ్మకంగా నడిచి పెడితే దాని ఫలితం అట 4 కార్యాలు జరుగుతాయి. ఆ 4 కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే, బడా నమ్మకమైన దాసుడా అని దేవుని చేత మనం ఘనత పొందాలి, ప్రశంసించబడాలి. ఇది మొదట మాట. మన జీవితంలో ఎంతకాలం బ్రతికాం, ఎంత సొమ్ము తిన్నాం, అనేక తలాంతులు ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ జీవితంలో ముగించేటప్పటికీ ప్రభు మెచ్చుకునే ఒక దాసుడుగా నీ ఉండాలిగా, ప్రభు చేత గణపరచబడే ఒక వ్యక్తిలాగా ఉండాలిగా. చాలాసార్లు ఘనతను మనంతరం మనమే తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ఘనత కంటే కూడా మన అస్తవ్యస్తమైన జీవితానికే మనం అప్పగించుకుంటాం. దానివలన అనేక సార్లు మనం నష్టపోతామనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు రకరకాల అవకాశాలు, తలాంతులు, ఆయుధాలు, అలాగే రకరకాల వస్తువులు మన చేతికి అప్పగిస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తలాంతు అనగా దేవుని కొరకు వినియోగించబడేది. గాత్రం కావచ్చు, సాక్ష్యం కావచ్చు, ప్రార్థన తలాంతు కావచ్చు, సువార్త చెప్పే తలాంతు కావచ్చు, ప్రభు దగ్గరికి ప్రజలను సమకూర్చే పని కావచ్చు. ఏ పని నీకు అప్పగించినా ఆ అప్పగించిన పనిలో నీవు నమ్మకస్తుడిగా కనబడాలి. చాలాసార్లు ఈ విషయాన్ని మనం గమనించకుండా మనం ఏదో లేపన అయిపోతుంది జీవితంలో, చివరికి ఏముందో అని గమ్యం తెలియని వ్యక్తుల్లాగా జీవించడం మొదలు పెడితే మన జీవితంలో చాలా నష్టపోతామనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట, బడా నమ్మకమైన వాడా అని ప్రభు నిన్ను మెచ్చుకోగలగాలిగా. అంటే దేవుని ద్వారా మెప్పు పొందాలి, దేవుని ద్వారా ఒక ఘనతను పొందాలి. మరి ఆ ఘనత నీకు ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఏ పనైనా చేయి, దాన్ని ప్రభు లెక్క చూస్తాడు. లెక్క చూచాక ప్రభు నిన్ను మెచ్చుకోవాలిగా. ఒక ఆమె విశ్వాస జీవితంలో చాలా నమ్మకంగా నడిచిందట. నడిస్తే ఆ విశ్వాస పలుకులు, విశ్వాస మాటలు, విశ్వాస సంబంధమైన కొన్ని కార్యక్రమాలు గమనించి ఆమెను చూసి నెమ్మదిగా మెచ్చుకున్నాడట దేవుడు. ఏమని మెచ్చుకున్నాడో తెలుసా? అమ్మా, నీ విశ్వాసం గొప్పది.
ఈ రోజున మన దగ్గర రకరకాల తలాంతులు లేకపోయినా ప్రభు ఇచ్చిన విశ్వాసం ఉందిగా. అంటే విశ్వాసంలో నీవు జీవిస్తే, విశ్వాసంలో ఎదిగితే, విశ్వాసంగా నడవడం మొదలుపెట్టి దాని మీద బ్రతకడం నేర్చుకుంటే, ఒక రోజున చూసి అబ్రహామును చూసి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఇవి చాలాసార్లు విన్నాం. కానీ మనం ప్రభు చేత మెప్పు పొందే వ్యక్తులుగా ఎందుకు సంఘంలో బ్రతకడం లేదు? సమాజంలో ఎందుకని ఒక ఘనత కలిగిన పాత్రగా బ్రతకలేకపోతున్నాం? మనం గమ్యం ఎరుగిన వ్యక్తులలాగాను, జీవితంలో నెమ్మది నోచుకునే వ్యక్తులలాగా సాగడమే పొరపాటు. కనుక దేవుడు నీకు ఇచ్చిన విశ్వాస యాత్రలో నువ్వు విశ్వాసంలో నమ్మకంగా నడిస్తే ఆయన ఒక దినాన నిన్ను మెచ్చుకోవడం మొదలు పెడతాడు. శతాధిపతిని చూచి ఆయన ఏమన్నాడో తెలుసా? శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా, నా ఇంట్లో పనివాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడిని బాగు చేయాల ప్రయత్నం చేశాను, ఎంత దూరం వెళ్ళినా సాధ్యం కాలా. అతగాడు మరణ పంచుకు వెళుతున్నాడు, మీరైనా అతను బాగు చేస్తారంటే యేసుదేవుడు అంటాడు కదా, నేనే వస్తాను అతగాడిని బాగు చేస్తాను అని. వెంటనే అతను అంటాడు, అయ్యా, మీరు నా ఇంటికి రానక్కరలేదు. అంటే మీరు అనుకున్నంత పరిశుద్ధుని యోగ్యుడిని నేను కానయ్యా అంటూ వినయంగా ఒక మాట చెప్పి మీ మాటను పంపండి. ఆ మాట నా పిల్లవారి జీవితంలో, పనివారి జీవితంలో కార్యం జరిగిస్తుంది అంటే అక్కడ ఆశ్చర్యపోయిన యేసు అంటాడు, ఈ ఇంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను ఎక్కడను చూడలేదే. అంటే దేవుడు మెచ్చుకునేది మన ప్రార్థన మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకునేది మన విశ్వాసాన్ని మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకునేది మన సమర్పణ మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చేది మనం దేవునితో తెగిచి పోరాడుతున్న పోరాటాన్ని మెచ్చుకోవాలి. మనం దేవుని కొరకు మైలుపొత్తులాగా కరిగిపోతూ కాలిపోతూ ఉంటే మన జీవితాన్ని చూసి ఆయన మెచ్చుకోగలగాలి. మీ అందరికీ సేవకుడిగా నేను చెప్పగలుగుతున్న మాట ఏమిటంటే, ఏ విషయంలో ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడు? మరి మెచ్చుకునే విధిగా నీ సమర్పణ ఉందా? మెచ్చుకునే రీతిలో నీ ప్రార్థన ఉందా? దేవుడు మెచ్చుకునే విశ్వాస జీవితం ఉందా? దేవునిలో కొరకు పరుగెత్తే పరుగులో అలుపెరగని పోరాట యోధుడిగా నువ్వు పరుగెత్తుతున్నావా? ఇవి నువ్వు చేయగలిగితే ఆయన నిన్ను చూసి అంటాడు, బడా నమ్మకమైన వాడా అని కేక వేస్తాడుగా. ఆ కేక నీ జీవితంలో వినబడాలిగా. ఎందుకో దేవుని ఆత్మ మనల్ని హెచ్చర చేస్తూ రేపుతూ ఉన్నప్పుడు ఒక విశ్వాస వీరుడిగా మనం పరుగులు ఎత్తాలిగా. లేదనుకుంటే ప్రార్థనాపరుడుగా ప్రాకారాలు జయించాలిగా. కాదనుకుంటే సహవాసానికి తగ్గట్టుగా ప్రాణాన్ని దారబోయాలిగా. కాడిని మోసే వ్యక్తి అయితే సువార్తకై పరిగెత్తాలిగా. ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఈ కార్యాల్లో ఏది మనం చేయలేక అలా నిలబడిపోవడం బాధాకరం. కనుక ఈ శుభవేళ ఓ సేవకుడిగా చెబుతున్న ప్రభు ద్వారా మెప్పు పొందాలి అనే ఒక ఆలోచన మనకు దేవుడు కలిగించునుగాక. ఆ కలిగించిన ఆలోచన మేరకే మనం జీవించుదుముగాక. సమర్పణ అనే లిస్టు నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నా. ఆ ఇంట్లోనికి భోజనానికి వచ్చి యేసు కూర్చుని ఉంటే ఆ ఇంట్లో జనం దేవుని మాటలు వింటా ఉన్నారు. ఈ లోపు ఒక స్త్రీ వచ్చి తన అత్తర బుడ్డి పగలగొట్టి తల మీద నుంచి పాదాల వరకు పోసేసింది. అందరూ చూసి అన్న మాట ఏమిటో తెలుసా? అయ్యో, ఇదంతా వ్యర్థం చేసిందిగా అని అరుస్తూ ఉండగానే, ఆమెను మీరు తొందర పెట్టబాకండి, ఆమె నా విషయమే ఒక గొప్ప కార్యము, మంచి పని చేశాను. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, పలుసార్లు వింటూ చదువుతున్నాం. కానీ దేవుడు ఎందుకని నీ గుమ్మం దాకా వచ్చి నిన్ను మెచ్చుకోలేకపోతున్నాడు? దేవుడు నిన్ను చూసినప్పుడల్లా నీ సమర్పణ మెచ్చుకోలేకపోతున్నాడుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఓ సేవకుడిగా వ్యక్తిగత అనుభవం కోసం మీరు చెప్పేది ఏమిటంటే, నీవు చేసిన ప్రార్థనను బట్టి ఆ పరిసేయుడు ప్రార్థన చేశాడండి, ఆ పరిసేయుని ప్రార్థన విన్నాడు. అలాగే సుంకరి చేసే ప్రార్థన విన్నాడు. కానీ సుంకరి చేసిన ప్రార్థనను మెచ్చుకున్నాడుగా. మరి ఇట్లాంటి ప్రార్థన అనుభవాలు ఇన్ని ఉంటే మనం ఎంతకాలం సంఘంలో ఎదిగిన ప్రభు ద్వారా మెప్పు ఘనత పొందలేని జీవితాన్ని వెళ్ళమారుస్తూ అలాగే కొనసాగడం బాధాకరంగా. అందుకని ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట,
నీవు ఒక తీర్మానానికి వచ్చి ఒక ఆలోచనతో నడవాలి. ఏమిటి అంటే, నేను ప్రభువు మెచ్చుకునే పని ఒకటైనా చేయాలి. కనుక మొదటి గుర్తు, మొదటి ఆనవాలు దేవుడు నీకు ఇచ్చిన జీవితం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుస్సు, ఉద్యోగం ఏదైనా కానీ దాని వలన ప్రభు నిన్ను మెచ్చుకునేటట్టుగా ఏదైనా ఒక్క పని చేసి మెప్పు పొందితే బాగుంటుంది. ఇక రెండో మాట అక్కడ రాయబడిన మాట, అందులో రాయబడిన రెండో మాట ఏమిటి తెలుసా? ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. అంటే మనం నమ్మకత్వాన్ని దేవుడు కాటా వేస్తాడు. ఆ కాటాలో నీ నమ్మకత్వం కనబడాలట. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని చదివామండి. బైబిల్ లేఖలలో నమ్మకత్వాన్ని పరిశీలన చేస్తాడుగా. నీకు అప్పగించిన పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మోషే దగ్గరికి వెళదాం. మోషేని ఒకరోజు నువ్వు చక్కని మాట్లాడినాడు. మోషే, నా మాట విను, నీవు ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళి ఫరోతో మాట్లాడి వారిని విడిపించి వారిని పాలూతీరు దేశానికి నడిపించు అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటా వచ్చాడు. అయితే విచిత్రం ఏమిటో తెలుసా? అంత క్రితం అతను ఒక మనిషిని చంపిన హంతకుడు, కానీ దేవుడు నమ్మి ఆ పని అప్పగించాడు. తర్వాత నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ కొంచెంలో నమ్మకంగా ఉండడం. మోషేకి లక్షలాది ప్రజలను అప్పగించాడు, నడిపించడంలో నమ్మకంగా ఉన్నాడు. ఈ ప్రజలను నడిపించడానికి అవమానాలు ఎదురయ్యాయి. నీళ్లు లేకపోతే రాళ్లతో కొట్టడానికి ఇష్టపడ్డారు. కొన్నిసార్లు రకరకాల విమర్శలు వచ్చాయి. ఇక నీవే నాయకుడువా, మేము నాయకులం కాదా అన్నవాళ్ళు వచ్చారు. ఆ తర్వాత వీళ్ళలో కొంతమంది రాళ్ళు తీసుకుని కొట్టడానికి వస్తే ఎన్ని జరగకూడని పనులు జరిగాయో. కానీ ఆ నడిపింపును చదివినప్పుడల్లా నాకు వచ్చేది ఏమిటో తెలుసా? 70 మంది పెద్దలను తీసుకొచ్చి నిలబెట్టి బండతో ఆ కర్రను కొట్టి నీళ్లు తెప్పించాడు. కానీ ఆ 70 మంది ఒకసారి తిరగబడ్డారు. ఇట్లా అనేక తిరస్కారాలు, అవమానాలు అన్నీ ఎదురయ్యాయి. కానీ నమ్మకత్వాన్ని మాత్రం విడిచిపెట్టలే. తన మనసులో ఉన్న ఆలోచన ఏమిటో తెలుసా? దేవుడు నాకు పని అప్పగించాడు గనక, దేవుడు నాకు ఇచ్చిన పనిలో నేను లోపం లేకుండా చేయాలి, నమ్మకస్తుడిగా కనబడాలి. ఆ నమ్మకస్తుడిగా కనబడటానికి ఓ రోజున పరీక్ష వచ్చింది. మోషే, ఈ ప్రజల వలన నేను విసిగిపోయాను, తీసివేస్తున్నా, కానీ వీళ్ళని రద్దు చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నా వంశాన్ని అభివృద్ధి చేస్తాను. నేను ఒక మాట చెబుతాను, ఇక మీద నీ వంశం గొప్పదైవుద్ది, ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటే మోషే ఒక్క క్షణం ఆగి, ఇంతకన్నా ఛాన్స్ రాదుగా, ఇంతకన్నా అవకాశం నాకు దక్కదుగా, సరే ఓ పని చేస్తా, ప్రభువా విధేయుండయ్యా, నీవు చెప్పినట్టే చేయి ప్రభువా అని అనాలి. మనసులో తనకు ఒక ధన్యకరమైన జీవితం వస్తుంది, తన వంశానికి దీవెన వస్తుంది, తన వంశం ఆశీర్వదించబడుతుంది అన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు నాకు అప్పగించిన పని ఏమిటి? వీళ్ళని అక్కడ వరకు నడిపించమని, నన్ను అక్కడ వరకు నడిపించి పాలూతేలుల దేశానికి అప్పగించమని, నడిపిస్తామని నాకు చెప్పాడే. కానీ మధ్యలో వాడు నశింపజేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటే ఇది నా పరీక్ష, నా జీవితానికి ఒక పరీక్షగా. నా జీవితంలో ఇది ముఖ్యం కాదుగా, నడిపించడమే నాకు ముఖ్యం. నడిపింపులో నమ్మకస్తుడిగా కనపడాలి. నెమ్మదిగా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తూ, ప్రభువా అంత పని నీ వలన జరగకూడదు, నేను హెచ్చించబడటం అనేది తగకూడదు, ఆ ప్రజలు పేరు నాశిపోవడం, జనం నశించిపోవడం జరగకూడదయ్యా, దయచేసి నన్ను క్షమించి, ఒకవేళ వాళ్ళ కోపం పాపం ఏమనుంటే నా నెత్తిన రుద్ది నెమ్మదిగా నన్ను జీవగ్రంథంలో పేరైనా తొలగించి వాళ్ళకు మాత్రం నువ్వు మేలు చేయాలి, వాళ్ళని మాత్రం క్షమించాలి, వాళ్ళని మాత్రమే పరలోకానికి పాలూతీరుల దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఆకాశమందున దేవుడు చూచాడు. ఆహా, అంటే నమ్మకత్వం ఎక్కడెక్కడ మనల్ని పరీక్ష చేస్తుందో మనకు తెలియదు. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఛాన్స్ వచ్చింది అనుకోలే, అవకాశం కలిగింది అనుకోలే, తానే నాశనాన్ని కోరుకున్నాడు.
ఆ శాపం తన నెత్తిన పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. నేను దేవుడిచ్చిన పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. ఒక్క క్షణం ఆ మాట అన్నాక దేవుడు ఎంత ముగ్ధుడైపోయాడండి. అంటే ఇతడికి నేను అప్పగించిన పని ముఖ్యమా, మధ్యలో వచ్చే అభివృద్ధి ముఖ్యమా? ఇతడికి నేను అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటాడా, మేలు జరుగుతుందని పనిని మానేసి దీవెన కొరకు వెంటాడతాడా? ఒక్క క్షణం మనం కూడా ఆగుదాం. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని పనులు ఇచ్చిన తర్వాత మన పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో గురి తప్పిపోతామేమని గమనిస్తే అనేక మంది రాలిపోయారు. కానీ మోషే అంటాడు, నేను తప్పనిసరిగా నమ్మకస్తులుగా బ్రతకాలి అని నాకు అక్కరలేదు అన్నాడు. నెమ్మదిగా దేవుడు అతను చూచి అతని విషయంలో ఘనకార్యాలు చాలా చేశాడు. ఒక కార్యం ఏమిటో తెలుసా? నా ఇల్లంతట్లో ఇతడు నమ్మకస్తుడు అని పేరు పెట్టి పిలిచాడండి, సమాజానికి చెప్పాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? ఇతడు నాకు స్నేహితుడు, ఇతని దగ్గర ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడతాను. విన్నారు ఈ మాట? అంటే నమ్మకస్తుడుగా నీవు ఉంటే, ఈ కొంచెంలో నమ్మకస్తుడుగా ఉంటే, ఈ పంపకంలో నమ్మకస్తుడుగా ఉంటే, ఈ రాసే రాతలో నమ్మకస్తుడుగా ఉంటే, వేసే కాటాలో నమ్మకస్తుడుగా ఉంటే, నువ్వు చేసే స్నేహంలో నమ్మకస్తుడుగా ఉంటే, దేవుడికి నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటే, నీవు ఎవరి ఏ పనిలో నీవు నమ్మకంగా కనబడినా మొదటి దీవెన ఏమిటో తెలుసా? ఆయన నీ నమ్మకత్వాన్ని కాటా వేసి చూచాక ఇతడు నా స్నేహితుడు అనే లిస్టులో నీ పేరు రాయబోతున్నాడు. మరో విచిత్రం ఏంటి తెలుసా? నేను మోషేతో మాట్లాడినట్టు నేను ఇంకెవరితో కూడా మాట్లాడలా, నేను మోషేతో మాట్లాడినట్టు. ఎంత ఘనమైన కార్యక్రమం అండి. అంటే అక్కడ రాసిన మాట ఏమిటి తెలుసా? యజమాని సంతోషంలో పాలు పొందడం. ఇప్పుడు యజమాని అతను చూచాక నచ్చివాడు అనుకున్నాను, నరహంతకుడు అనుకున్నాను, నాకు ఎంత నమ్మకస్తులుగా బ్రతుకుతున్నాడండి. మన బలహీనతలున్నా ప్రభు క్షమించాక ప్రభు కొరకు నమ్మకంగా నడవాలిగా, నమ్మకస్తులుగా కొనసాగాలిగా. 70 లక్షల మందిని నడిపించడం మామూలు విషయం కాదు. ఆ 70 మందితో ఆట్లు పోట్లు చివాట్లు, చివరికి రాళ్ళ దెబ్బలు కూడా ఎదురయ్యాయి, తిరుగుబాటు కూడా ఎదురైపోయింది. అయినా నమ్మకత్వాన్ని వదలలేదుగా. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, దేవుడు నాకు అప్పగించిన ఈ పనులు నేను కొనసాగాలి. దేవుడు చూసి అంటాడు, ఇతడు నాకు స్నేహితుడు లాంటి వాడు, స్నేహితులతో మాట్లాడతాను, అలాగే ఇతరులతో నేను మాట్లాడతాను అని ప్రభు మోషేను హెచ్చించాడు. ఈరోజు మీరు ఆలోచించండి, మనం కుమారులుగా ఉంటా సరిపోతాం, ఆయన ఇంట్లో పనివాడుగా ఉంటాను సరిపోతాం, ఇంకా చెప్పాలంటే దేవుని ప్రజల గుంపులో ఉంటాం. కానీ దేవునికి స్నేహితుడు అవ్వడం అంటే మామూలు విషయం కాదుగా. దేవునికి స్నేహితుడిగా మారితే అతని స్థాయి ఎంతదై ఉంటుంది? బాగా ఆలకించండి. ఈ రోజున నువ్వెవరవో తెలుసా? కొంచెం నమ్మకంగా ఉంటే దానిలో నీవు దేవుని స్నేహితుడిగా ఉన్న లిస్టులో నీ పేరు కూడా రాయబడునుగాక. ఇప్పుడు స్నేహితుడు అయ్యాడనుకోండి, ప్రతిసారి వస్తాడు, కూర్చుని స్నేహితులతో అనేక విషయాలు ముచ్చడిస్తూ ఉంటాడు. కొడుకులు వచ్చారు, అవసరాలు తీర్చాడు. బంధువులు వచ్చారు, బహుమానాలు ఇచ్చాడు. ఎరిగిన వాళ్ళు వచ్చారు, స్వస్థత ఇచ్చాడు. అడిగిన వారికి వస్తే ఆరోగ్యం ఇచ్చాడు. కానీ స్నేహితుడిగా ఇవ్వటల్లా. స్నేహితుడు అంటాడు, నాతో నీవు, నీతో నేను కలిసి నా మనసులో అన్ని మీతో చెప్పే ఒక స్థాయికి నేను తీసుకొని వెళతాను. ఈరోజు చిన్న మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నమ్మకత్వం నిన్ను స్నేహితుడిగా మార్చునగాక. మరో విషయం ఏంటో తెలుసా? ఇతడికి అంతా అప్పగించేశాడట. దేవుని ఇల్లు మొత్తం అతని చేతిలో పెట్టాడు. ఇచ్చిందేమో కర్ర, వెళ్ళమన్నదేమో ఫరో దగ్గరికి, వెళ్ళినాక నడపమన్నదేమో జనాన్ని. ఇప్పుడేమంటాడు తెలుసా? దేవుని ఇల్లు ఉందట, ఆ ఇంటి మొత్తాన్ని ఇతను వశం చేశాడట. అంటే ఇక ఆ ఇంట్లో ఇంకొకరి పెత్తనం లేదు. దేవుని ఇంట్లో పెత్తనం చేసే ఒక స్థాయి ఏ మనుషునికి వస్తుందండి? అంటే ఇంటి మొత్తం తన చేతిలోకి వచ్చింది. ఈరోజు ఈ మాట విన్నాక మనం ఏమిటి, మన స్థాయి ఏమిటి? మనం ఇంటికి పనికొస్తాం, మన ఇంటికి. పక్కింటి వాళ్ళు ఇంట్లో పెత్తనానికి కూడా పనికిరాం మనం. కానీ ఆకాశం అందున దేవుడు ఒకను నరుని నమ్మి నువ్వు నమ్మకస్తులు అయితే దేవుని ఇల్లంతట్లో నిన్ను నిలబెడతాడట. అంటే అందులో అనేక రకాల కార్యాలు ఉంటాయి, వ్యక్తులు ఉంటాయి, ఆహారాలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి.
కానీ ఇల్లు మొత్తం అతని చేతికి అప్పగించాడుగా. అంటే దేవుని ఇల్లు కదలడమైనా, జరగడమైనా, వరగడమైనా, పండడమైనా, తినడమైనా, ఏం జరిగినా అదిగో నత్తివాడి చేతిలో నుంచే ప్రారంభమయ్యింది. ఎంత గొప్ప ఆధిక్యతను కలుగ చేశాడండి. అంటే నమ్మకత్వం మనిషిని ఏ స్థాయికి తీసుకుని వెళతా ఉంది. కథా వస్తువుగా నీతి కథలు చదువుకున్నట్టుగా ఇక్కడికి రాలేదు. కానీ బైబిల్ బోధిస్తున్న మాట ఏమిటో తెలుసా? ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావా? ఈ యొక్క ప్రాణాలు కాపాడటంలో నమ్మకం ఉన్నావా? ప్రజలు నశించిపోతుంటే నమ్మకంగా ఉన్నావా? నీవు చేసే ప్రార్థనలో నమ్మకం ఉన్నావా? నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నావా? నీ సమర్పణలో నమ్మకంగా ఉన్నావా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నమ్మకంగా ఉంటేనేగా రేపు ప్రభు నిన్ను నియమించబోతావన్నాడు. ఆ తర్వాత అన్న మాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా నా యజమానుని సంతోషంలో నీ ఉండాలి. నా యజమానుని సంతోషంలో నీ ఉండాలి. అన్నిటికంటే నిజమైన సంతోషం ఏమిటి? మోషే స్నేహితుడిలాగా దేవుని పక్కన కూర్చోవడం. మోషే దేవుని పక్కన కూర్చుంటాడు, దేవుని పక్కన మోషే కూర్చుంటాడు. ఇది అమితమైన సంతోషంగా ఏ నరుడు ఆయన ప్రక్కన కూర్చోలేడు, కూర్చోవడానికి అవకాశం లేకపోయింది. కానీ మోషే మాత్రమే నమ్మకస్తుడిగా నడిచాడు గనక స్నేహితుడిగా పక్కపక్కన కూర్చున్నారు. ఈ రోజున యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది దేవుని బిడ్డగా సంఘంలో కొనసాగుతున్న తర్వాత సహోదరుడా, ఈ ఒక్క మాట నీవు బాగా గమనించాలి. నీవు సంఘ సహవాసంలో చేర్చబడ్డాక నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు నిన్ను గణపరిచేట్టుగా, ప్రభు నిన్ను మెచ్చుకునేట్టుగా ఏ గొప్ప కార్యమైనా చేశావా? ప్రభు నిన్ను మెచ్చుకునేట్టుగా ఇప్పటి వరకు విన్నాగా కొన్ని మాటలలో విశ్వాసంలో గొప్పవాళ్ళు ఉన్నారు, సాక్షి జీవితంలో గొప్పవాళ్ళు ఉన్నారు, కృపను కొనసాగించిన వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. శతాధిపతిని చూస్తున్నాం, అదిగో ఆ యొక్క కనాను స్త్రీని గురించి వింటున్నా. ఎంతమందిని ఆయన మెచ్చుకోలే. మరి ఎంతకాలం జీవించిన తర్వాత కూడా ప్రభు మెప్పు పొందని వ్యక్తిలాగా ఎంతకాలం సంఘంలో ఉంటారు. ఇకనైనా ఆయన మెచ్చుకునేట్టుగా నీకు ఇచ్చిన తలాంతులను, ఆయుష్ను వినియోగించి బడా నమ్మకమైన దాసుడా అని పేరు పొందాలి. రెండవదిగా నీకిచ్చిన పనిలో నమ్మకంగా ఉంటే, అంటే నీ నమ్మకత్వం రుజువు కావాలి. శ్రమలలో రుజువయ్యింది, పరిపాలనలో రుజువయ్యింది, ప్రాణం కాపాటలో రుజువయ్యింది, తనకు రాబోయే లాభాలను త్యజించిన వానిలో రుజువయ్యింది. చివరికి జీవితంలో ఉన్నత స్థాయికి వాళ్ళు ఎదిగారుగా. యేసు రక్తం ద్వారా కడగబడిన మనం నమ్మకస్తులుగా ఉంటే ప్రభు రాకడ రాబోతా ఉంది. ఆయన రాకడలో సంఘం ఎత్తబడబోతా ఉంది. అప్పుడు బైబిల్లో ఉన్న మాట ఏమిటో తెలుసా? మిమ్మల్ని గురించి నా సంతోషంలో మీకు పాలు బాగుంది, యజమాని సంతోషంలో మీరు పాలు పొందండి. యజమాని సంతోషం ఏమిటో 3 మాటలు చెప్పనా? ఒక మాట, ఆ తన పిల్లలు తాను ఎక్కిన మేఘమే ఎక్కాలి. చెయ్యి తామేనని చెప్పండి. మేఘాల సందేశం వినబడుతుంది. ప్రభు రాకడ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ప్రభు రాకడ వచ్చినప్పుడు చనిపోయిన వారు లేపబడతారు. అందరూ లేపబడినాక మనము మేఘముల మీద మధ్యాకాశమునకు కొనిపోవుదుమగాక. ఆయన యజమానుని సంతోషం ఏమిటో తెలుసా? నేనెక్కిన మేఘమే నా పిల్లలు ఎక్కాలి, నేనెక్కిన మేఘమే నా పిల్లలు ఎక్కాలి. ఆయనకు అంత సంతోషం ఉంటే, నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే ఆ మేఘం మీదకు నువ్వు ఎక్కుతావుగా, నేను ఎక్కుతానుగా, మనం ఎక్కుతాంగా. ఆ యజమానుని సంతోషంలో మొదల భాగం. రెండవది ఏమిటో తెలుసా? ఒక స్నేహితుడిలాగా ఈ బైబిల్లో చెప్పబడినట్లుగా పరమగీతం 2వ అధ్యాయం మొదలయ్యాక అక్కడ విందుశాల ఉంటుంది. ఆ విందుశాలకు నన్ను తోడుకొని పోయాను. ఆయన విందుశాలలో తన మాధుర్యమైన పళ్ళ చేతను, తన కౌగిలిలో మనల్ని హత్తుకొని, తన చేతిని మన వెనకబెట్టి తన మీద మనను చూపించే ప్రేమను చూస్తే ఒక స్నేహితుడులాగా విందుశాలలో ప్రభు మనల్ని నిలబెట్టబోతున్నాడు. అంటే యజమానుని సంతోషం ఏమిటో తెలుసా? నువ్వు ఇక్కడ పడిన కష్టాలు, వేదన, కలవరం అంతా మర్చిపోయేటట్టుగా ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నావుగా, ప్రభు కొరకు గొప్ప కార్యం చేసావుగా, ప్రభు కొరకు సమర్పణ గల వ్యక్తిలాగా ఉన్నావుగా. అందుకని ఆయన నిన్ను ఒక స్థాయిలో నియమించడానికి నిర్ణయించుకుని తీసుకెళ్ళి వెళ్ళాక, ఒకటి మేఘాల మీద పైన, రెండవది విందుశాలకు వెళ్ళాక ఆయన బల్ల దగ్గర మనం కూర్చోబోతున్నాం. అంటే ఆయన నా యజమానుని సంతోషంలో మీరు పాలు భాగస్తులు కావాలి. అన్నిటికంటే మూడవది ఏమిటో తెలుసా? ఆయన యజమానుని సంతోషం ఏమిటంటే
తండ్రి ఎదుట వెళ్ళి నిలబడినప్పుడట ఈ సంఘాన్ని ఆయన చూస్తాడట, దేవుని దూతలు చూస్తారట. నెమ్మదిగా వాళ్ళు అంటారు, ఇందులో యేసు ఎవరు, ఇందులో విశ్వాసులు ఎవరు? యేసు ఎలా ఉన్నాడో అందరూ అలాగే ఉందుమగాక. అంటే మనందరికీ ఒకటే రూపం, యేసు నాటి రూపం రాబోతుంది. తండ్రి ఆశ్చర్యపడతాడట, దూతలు కూడా అబ్బురపడతారట. ఆ రోజున శిలువ మీద వెళుతుంటే పడ్డయ్య దెబ్బలు, ఒళ్ళు గాయపరచబడింది, ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ శ్రమంతా ఓర్చుకుని ఈ పాపి అయిన మనుషుల్ని తన సమాన రూపంగా మార్చుకున్నాడట. మార్చుకోవడమే కాదు, అయ్యా కొర్రా దెబ్బలు తినదు వీడ కొరకేనయ్యా, వీరంతా ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి అని తండ్రి ఏదైనా నిలబడితే ఈయన గాయాలు, ఈయన కార్చిన రక్తం, ఈయన చూపిన కృప, ఈయన పొందిన అవమానం మనకు ఆ రూపం ఇస్తే అందరూ ఒకలాగానే ఆయన ఎదురు కనబడుతుంటే ఆయన ఆనందం అంతా ఇంత అని చెప్పలేమగా. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయన సంతోషంలో నీవు పాలు పొందడం అంటే ఆయన ప్రక్కన ఆయన వలె నీవు కనబడుదువగాక, ఆయన వలె నిలబడుదువగాక, ఆయన వలె నీవు మారుదువగాక. ఎంత ధన్యకరమైన జీవితం, ఎంత ఆశీర్వాదకరమైన జీవితం. కొంచెం నమ్మకంగా ఉంటే అంత భాగ్యం కలుగుతుంది. చేతులు జోడించో సేవకుడిగా చెబుతున్నాం. వెండి కోసమేనా ప్రభు? ఉద్యోగం కొరకేనా ప్రభు? పిల్లల పెళ్లి కొరకేనా ప్రభు? కాదుగా. ఆయన సంతోషంలో నీవు నిలబడాలి, ఆయన సంతోషంలో మేఘం ఎక్కాలి, ఆయన సంతోషంలో విందుశాలలో నీవు ఆయన కవిగులలో ఉండాలి. అట్టి కృప కలుగునట్లుగా ఈ రోజైనా దేవుడు మనకిచ్చిన జీవితం అనే తలాంతుని, అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, కృపను, డబ్బును అన్నిటినీ ఎంతవరకు వాడుతున్నాం? మహిమకరమైన జీవితం కొరకు ఆయత్తపరుస్తున్నామా? బడా నమ్మకమైన వాడా అని పిలిపించుకుంటున్నావో లేదో ఆలోచించుకు తరలవ. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి. క్షేమాన్ని కలుగజేసి మీరు మహిమ పొందాలని పేరు పేరున బిడ్డలను, వారి సంతతిని, జీవన వ్యాపారాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలను, నివాసాలను, బాంధవ్యాను, ఐక్యతను, ఆనందాన్ని సమస్తం సమకూర్చి మేలు చేత బిడ్డలను దీవించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.